జనాలు కొద్దిగా కాంగ్రెస్ పార్టీ మీద కసుబూస్తా అంటున్నారు కానీ వాళ్ళు చేసిన పనులు చిన్నగా లేవు. కాంగ్రెస్ సర్కారా మజాకా అన్నట్టు పనులు చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి వేసుకుంటూ పోతుర్రు. పైసల మంత్రి భట్టి విక్రమార్క సర్కారు ఏం చేసిందో చెప్తుంది నుండ్రి. కుటుంబంలో ఒకవేళ భూమే లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన సంవత్సరానికి ఆ కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేశాం. ప్రతిపక్ష పార్టీలు లొల్లీలు చేస్తున్నాయి కానీ భూమి లేనోళ్లకు 12,000 ఇస్తున్నదట సర్కారు. మాకు వస్తలేవంటున్నారా? మేము నమ్మం. సర్కార్ దగ్గర 12,000 తీసుకొని అబద్ధం ఆడుతున్నారు కావచ్చు. అంతేగాని భట్టి విక్రమార్క అబద్ధం ఆడేటోడు గానే కాదబ్బా. భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 పడుతున్నాయి. ఈ మంత్రి సాబ్ ఇట్లంటే ఇంకో మంత్రి సార్ చూడండి ఏమంటుంటాం. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉండే ఆ రోజు టీఆర్ఎస్ మార్పు ఎక్కడ కనబడ్డదంటే ఆ మార్పు పోయి ఆ నిరుద్యోగ యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాల గురించి ట్రైనింగ్ పొందుతున్న వారిని అడగండి, మార్పు ఆడ కనబడుతుందని మనవి చేస్తా ఉన్నా. అదే 70,000 ఉద్యోగాలు వచ్చినాయి. మా ఇంట్లో పిల్లగానికి రాలేదని 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు ఇచ్చిందని అడగకుండ్రి. ఇచ్చింది, వచ్చినాయి, జాబులు చేస్తున్నారు. 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన ముచ్చట మీకు తెలియకుంటే సర్కారుని ఏం చేయమంటారు? కాబట్టి నోటిఫికేషన్లు వచ్చినాయి అనేది నమ్ముండ్రి. ఇట్లనే ఇంకో మంత్రి గారి మాటలు కూడా వినుండ్రి. పోయిన ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిండ్రో 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి వారు మాట ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలలో ఈ వచ్చే డిసెంబర్ వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ కావడం జరుగుతుంది. ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వచ్చే 3 సంవత్సరాలలో అది కూడా భర్తీ చేసి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీకు మాట ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అది కూడా మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికి చెప్తూ 2025 డిసెంబర్ వరకు 1,00,000 ఉద్యోగాలు భర్తీ అవుడు ఖాయం. ఎందుకంటే ఇప్పటికే 70,000 ఉద్యోగాలు వచ్చినాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పింది కాబట్టి ఇంకో 30,000 ఉద్యోగాలు డిసెంబర్ లోపు ఇస్తారు. ఏంది నమ్ముతలేరా? అరే ఎందుకు మీకు కాంగ్రెస్ సర్కార్ అంటే అంత అపనమ్మకం? జర నమ్ముండ్రి. అరే మన ఊరికి అలా ఎమ్మెల్యే సభ వస్తున్నాడట. అంత ఇండ్లనే ఉండుండ్రి. సార్కు ఘనంగా స్వాగతం పలుకుదామని పదురుకుంటూ ఊరు జనాలు. కానీ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వస్తున్నాడంటే అడ్డం తిరిగిండ్రు. చూడండి ఎంత పెద్ద బొబ్బ చేస్తున్నారో. నువ్వు మా ఊర్లోకి ఎట్లా అడుగు పెడతావో అన్నట్టు మార్ల పడుతున్నారు జనాలు. దండలేసి దండాలు పెడతారు అనుకున్న జనాలు అడ్డం తిరిగే వరకు పాపం ఎమ్మెల్యేకు ఏం మాట్లాడాలనో దోస్తలేదట. ఊరి ప్రజలు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నెట్టుకునుడు తోసుకునుడే అయింది జర్సేపు. మహబూబాబాద్ జిల్లా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిస్థితికి ఇది. దారి పొడుగుత ధన సంపత్తిగా స్వాగతాలు పలుకుతారు జనాలు అనుకుంటే ఇష్టం లేని చుట్టం ఇంటికి వస్తే ముఖం మార్చినట్టు చేసిండ్రు. సూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్టు పాపం ఎమ్మెల్యే సాబు డిసప్పాయింట్ అయిందట. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు రాంపూర్ హై లెవెల్ బ్రిడ్జ్ కట్టిస్తా మీకోసం అని ఒట్టు పెట్టుకున్నాడట. ఇగో కోరం కనకయ్య చెప్పిండంటే తిరుగుండదు అన్నట్టు ఓట్లేసి గెలిపించిండట జనాలు. కానీ ఎమ్మెల్యే అయి 2 ఏళ్ళు దగ్గరకు వస్తున్న బ్రిడ్జి ముచ్చట తేలేదట. అందుకే గార్లా అనే ఊర్లోకి వస్తున్న కోరం కనకయ్యను పొలిమేర దగ్గరనే గ్రామంలోకి పోకుండా ఆపిండ్రట. ఏ తిరగలొల్లి చేసిండ్రో చూడుండ్రు జనాలు. అబ్బా ఇక్కడికి రాకున్నా మంచిగుండా అనుకునే తట్టు చేసిండ్రట జనాలు. ఇట్లా జనం నడమ సతమతమైన ఎమ్మెల్యే సాబు బ్రిడ్జ్ కట్టించే ప్రయత్నం చేస్తా, నాతోని కాకుంటే మీతోని కలిసి పోరాటం చేస్తా కాంగ్రెస్ సర్కార్ మీద అన్నట్టు మాటిచ్చిండట. ఆయన ఊరోళ్ళు మాటినకుంటా సతాయిస్తుండ్రు అని అక్కడి నుంచి వెళ్ళిపోయిండట. ఎట్లున్నదో చూడండి కాంగ్రెస్ సర్కార్ పరిపాలన. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన పనులే అయితలేవంటే ఇక జనం కోసం వాళ్ళే ఏం చేస్తారు? ప్రజల కష్ట సుఖాలు పట్టింపు ఏముంటుందని అంటుర్రట. ముచ్చట చూసిన జనాలు.